తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సో సినిమా వివాదం రోజు రోజుకి ముదురుతోంది. నిర్మాతలు వర్సెస్ ఫెడరేషన్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన ఆగదని ఫెడరేషన్ అంటోంది. అన్ని తీర్చడం మా వల్ల కాదంటున్నారు నిర్మాతలు. ఈ అంశాలకు సంబంధించి ప్రొడక్షన్ యూనియన్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఫెడరేషన్ కార్మికుల వేతనాల ఇష్యూపై మనతో మాట్లాడేందుకు ప్రొడక్షన్ యూనియన్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంక్షోభం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 7 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. అంటే ఎందుకు ఇటు లీగల్గా విశ్వప్రసాద్ మీకు నోటీసులు పంపిస్తున్నారు? సార్, ఇదంతా కావాలనే మమ్మల్ని అందరినీ చెల్లాచెదురు చేయడం కోసం. ఇక్కడ ఏంటంటే ఎవరు పట్టించుకోకపోతే కనుక కొంతమంది బయట క్రియేట్ చేశారు. గవర్నమెంట్ కార్మికుల పక్షాన లేదని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు గవర్నమెంట్ తరఫు నుంచి, కార్మికులకి హైదరాబాద్లో బతకాలంటే మినిమం వేజెస్ ఉండాలి, బతకలేరని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇంకొంతమంది చెప్తున్నారు మాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మేము పని చేసుకుంటామని. మేము ఒకటే అడుగుతున్నామండి, మీరు సినిమా నచ్చిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి ఎంతెంతో పేమెంట్లు ఇచ్చేసి మీరు చేసుకుంటారు, అది మీ ఫ్యాషన్, మీ బిజినెస్, అది నేను కాదంటలేదు. కానీ మీ కలెక్షన్లు అనేది మా తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం మీకు కలెక్షన్లు తెచ్చిపెట్టాలి. అంటే మా జేబుల్లో డబ్బులు అయితే కనుక మీరు తీసుకొని మీ జేబులు నింపేసుకుంటారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు మీరు డబ్బులు ఇవ్వడానికి అయితే కనుక మీకు మనసు ఒప్పదా అని అడుగుతున్నాను. తెలుగు సినీ పరిశ్రమను కూడా విడదీయాలని చూస్తున్నారు, దీన్ని కూడా షిఫ్ట్ చేయాలని చూస్తున్నారని కూడా కొంతమంది మీ యూనియన్ నాయకులు కూడా అంటున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. చెల్లాచెదురు చేసి షిఫ్ట్ చేసుకుందాం అని ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఏదైనా గవర్నమెంట్ తరపు నుండి వాళ్ళకి లబ్ధి చేకూరుతాం అని చెప్పేసి ఒక అవగాహన ఉంటుంది కదా. ఇక్కడ ఇండస్ట్రీ చీలిపోతేనే కదా సార్, అక్కడ వైజాగ్ కానీ విజయవాడ కానీ ఎక్కడికైనా వెళ్ళేది. ఇక్కడ నుండి చీలికలు వస్తేనే కదా అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడ కావాలని ఇక్కడ ఇండస్ట్రీలో చీలికలు తేయడానికే కొంతమంది నిర్మాతలు ఈ విధంగా చేస్తున్నారా? సార్, కొంతమంది నిర్మాతలు చేసినా కానీ మా డైరెక్టర్లు, తెలుగు ఇండస్ట్రీలో పనిచేసే మా డైరెక్టర్లు కానీ, తెలుగు ఇండస్ట్రీ హీరోస్ కానీ, అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు మా తెలుగు రాష్ట్రాలకి మా హీరోలు కానీ ఒకే తాటి మీద ఉన్నారు. మన కార్మికుడికి అన్యాయం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్ళకూడదని ఇవాళ వరకు కూడా వాళ్ళ షూటింగ్ షెడ్యూల్ ఉన్నా కానీ, కొంతమంది ప్రొడ్యూసర్లు మీరు వస్తే మేము షూటింగ్ చేసుకుంటామని వాళ్ళతో చెప్పినా కానీ వాళ్ళు అడుగు కూడా బయట పెట్టలేదు. కార్మికులకి ఉన్న సమస్యల తీరి ఇది ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే మేము బయటకు షూటింగ్కి వస్తామని చెప్పారని తెలిసింది. కొంతమంది నిర్మాతలు సౌమ్యంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుని మాత్రం నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం ఇటు కావాలనే సినీ పరిశ్రమలో సంక్షోభం సృష్టిస్తున్నారు, కావాలనే దీనిలో చీలికలు తీసుకొస్తున్నారని కూడా మీలో కొంతమంది అంటున్నారు. సార్, నిన్న చర్చలకు వెళ్ళినప్పుడే మాకు అర్థమైపోయింది. కొంతమంది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా అరే మనందరం ఒక కుటుంబరా, మీకు తండ్రిలా మేము చెప్తున్నాము, మీరు ఏనండి అంటే సరే అన్న, మీ నాన్నగారు మీరు చెప్తే మేము వింటామండి అని చెప్పేసి మేము అందరం తలకి మా డిమాండ్స్ అన్నీ కూడా ఒక మెట్టు మేము దిగిన తర్వాత కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు మేము ఎలా అయితేనే చేస్తామని చెప్పేసి నిన్న కరాఖండిగా చెప్పడం జరిగింది. అక్కడే మాకు అర్థమవుతుంది సినిమా ఇండస్ట్రీని మాకు నచ్చిన విధంగా మేము షిఫ్ట్ చేసుకుంటాం అనే విధానం కూడా. అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ దాకా మొన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు, మేము ఫారిన్లో సాంగ్ చేసుకుంటాము, ఫారిన్లో చేసుకుంటే ఇక్కడ చేయాలని నాకు రూల్ ఏం లేదన్నారు. మీరు ఫారిన్లో సాంగ్ చేసుకుని కోట్లు ఖర్చు పెట్టండి, ఆ కోట్లు తీసుకొచ్చేసి మా మీద రుద్దేసి మాకు ఇంత లాస్ వచ్చిందని చెప్తే మేము ఎక్కడ చేస్తాం? ఇక్కడ నువ్వు ఫారిన్లో సాంగ్ చేసుకున్నందు వలన ఇక్కడ మా కార్మికుడు ఎవరికైనా కడుపు నిండుతుందా? లేదు కదా. కానీ నీ సినిమా చూడడం, నీ బిజినెస్లో నీ సినిమా చూడడం కోసం మా హీరోలను బలిపోసులుగా పెట్టేసి నీ జేబులు నింపుకుంటూ మా డబ్బులతో నీ జేబులు నింపుకుంటున్నావు అనే విషయాన్ని నేను తెలుసుకోమని చెప్తున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కార్మికుల పక్షాన ఉన్నాను, కార్మికులు న్యాయం చేయండి అని చెప్పేసి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కానీ ఇంతవరకు కూడా చర్చలు రావట్లేదు. 5% ఇస్తామన్నారు సార్, 3 సంవత్సరాలకు ఒకసారి 5% అన్నారు. ఎక్కడైనా ఉందా? సుమారుగా ఇంటి రెంటే 10% పెరుగుతుంది, ఇయర్లీ 10% ఇంక్రీజ్ అవుతుంది ఇంటి రెంటే. అలాగే నిత్యావసర వస్తువులు కూడా అంతే. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 2022లో ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది, బియ్యం ఎంత ఉన్నాయి, మా రూమ్ కిరాయిలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది ఇంక్రీజ్ చేసుకొని చూడమంటున్నాను. ఫైనల్గా వీలైనంత వరకు వాళ్ళు ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాం సార్, షిఫ్ట్ చేయడానికి. అది ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది థ్యాంక్ యూ. ఫైనల్గా తెలుగు ఇండస్ట్రీని కూడా చీలికలు తీసుకొచ్చి ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి బదనాం చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా పట్టించుకోవడం లేదని ఒక బదనాం తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీని చీలిక చేసి తెలుగు ఇండస్ట్రీని పక్క రాష్ట్రానికి తరలించే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఇటు యూనియన్ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.